నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకవునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారు కదూ. మీరు మాకు తెలియచేస్తున్న మీ వ్యక్తిగత అనుభవాలను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. కృపయు సమాధానమును మీకు అనుగ్రహింపబడునుగాక. ఈ దిన దీవెనల చేత నా ప్రభువు మిమ్ములను నింపి ఆశీర్వదించునుగాక. మీరు చేయు ప్రయాణాలలోనూ, ప్రయత్నాలలోనూ, చేతి పనిలోనూ, వ్యాపారములోనూ, మీరు చేయు ప్రతి పనిలో కూడా నా దేవుని సహాయము మీకు మెండుగా అనుగ్రహింపబడునుగాక. మీరు చేస్తున్న ప్రతి మంచి ప్రయత్నమును నా దేవుడు దీవించునుగాక. వేస్తున్న అడుగును, చేస్తున్న పనిని, మాట్లాడుతున్న మాటని దేవుడు కృపాసహితముగా మార్చి మీకు దీవెనకరముగాను, నా దేవుని నామమునకు మహిమకరముగాను ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించారు. నీవు కోరినట్టే నీకు అవునుగాక అని. అవునయ్యా, నీ విశ్వాసము గొప్పది అని మాట్లాడి ఉన్నారు. నీ పిల్లలు అయ్యా ఎట్టి విశ్వాసముతో ఉన్నప్పటికీ గొప్పదైన విశ్వాసము గలవారిగా మీరు చేసి బలవంతులుగా మార్చి అయ్యా వారు కోరినట్టు, ప్రార్థించినట్టు, ఎదురు చూస్తున్నట్లుగానే వారి జీవితంలో మీ కార్యములు త్వరపెట్టబడునుగాక, సిద్ధించునుగాక. నా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నానా, మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి అయ్యా. మీ స్తోత్రాలు. బిడ్డలు ఇంతవరకు ప్రార్థిస్తూ ఆశిస్తూ ఉండి కూడా నాయన అయ్యా ఇదిగో పొందుకోలేని దీన స్థితిలో ఉంటే వారి విశ్వాసాన్ని బలపరచండి. కార్యములను పొందుకునేవారిగా, ఏదైతే ప్రార్థిస్తున్నారో ప్రతిఫలము చూసేవారిగా, చూచున్నట్లుగా అటు గొప్ప విశ్వాసమును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అల్ప విశ్వాసులుగా ఉండక, అవిశ్వాసులుగా ఉండక నాన్న, బలమైన గొప్పదైన విశ్వాసము గలవారై మీ సన్నిధిలో నిలిచియుండు భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. వారు ఏ సమస్యలో ఉన్నారో, ఏ పోరాటాలలో ఉన్నారో, ఏ బలహీనతలో ఉన్నారో మీరు బాగు చేయండి, పరిష్కరించండి, నెమ్మదిని కలుగు చేయండి నాన్న. శరీరాలలో స్వస్థత కార్యమును మీరు జరిగించండి, మానసిక నెమ్మదిని కలుగు చేయండి ప్రభువా. ప్రతి విధమైన శత్రు పోరాటములన్నీ కూడా అణిచివేయబడునుగాక. నీ పిల్లలకు మీ కరుణా హస్తమును తోడుగా ఉంచి నడిపించి మీ ఘననామమునకు సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటికే వాగ్దానమును అనేకులకు షేర్ చేస్తూ ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములను బట్టి ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.